ఎండాకాలం వచ్చిందంటే మెయిన్‌గా కూల్ డ్రింక్స్‌కి అండ్ ఎక్కువ వాటర్ మిలన్స్ ఇంకా ఏమైనా కూల్ ఐటెమ్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా మనము. సో, అందుకే ఈ ఎండలు తట్టుకోలేక ఎక్కువ కూల్ ఐటెమ్స్ తింటూ ఉన్నా. ఇంక రోజు ఏం జ్యూసెస్ తాగుతామని ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాననమాట. సో, ఈవినింగ్ కల్లా మా మమ్మీ స్నాక్ ఐటెమ్ కింద ఈ పానీపూరి అయితే చేసింది. చాలా బావుంది. ఆ పప్పు రసమేమో మా మమ్మీ చేసింది. ఇంకా ఆనియన్స్ ఏమో నేను కట్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ పానీపూరి మనం బయట తింటే వేరే టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. మరి ఏంటో ఆ బయట వాళ్ళ చేతిలో ఉన్న మ్యాజిక్ అదే బావుంటది కదా! ఇక్కడ మా అమ్మ మాకు పెట్టించి తను తింటుందనమాట. మా అమ్మ ఎప్పుడంతే ముందు తను తిందు. మాకు పెట్టించి ఆ తర్వాత తను తింటుంది. అలాగ తింటూ ఉండంగానే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. వర్షం బాగా పడింది. ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అయితే మా ముందు కనిపించింది. అసలు ఎంత బావుందండి ఈరోజు వచ్చిన ఇంద్రధనస్సు. చాలా బాగుంది కదా చూడ్డానికి. నాతో పాటు ఎంతమంది చూసారు ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి డైలీ వ్లాగ్స్ కోసం అండ్ మంచి మంచి నా డైలీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీ ప్రతి సబ్స్క్రైబ్ మాకు చాలా ముఖ్యమైనది.